మరో బ్రేకింగ్ అంటుంది మనకి అధిక లాభాలు ఇస్తామంటూ జనం నెత్తిన టోపీ పెట్టిన శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సిఐడి సిఫారసు మేరకు ఆ సంస్థ ఆస్తులను డిపాజిటర్ల రక్షణ చట్టం కింద తాత్కాలికంగా జప్తు చేశారు. సుమారు 206 కోట్ల రూపాయల మోసం చేసినట్టు సిఐడి విచారణలో నిర్ధారణ అయింది. 8,128 మంది అధిక వడ్డీకి ఆశపడి ఆ సంస్థలో పెట్టుబడి పెట్టి నష్టపోయినట్టు గుర్తించారు. పీపీబీ, జీఐపీ, వీఐపీ పేర్లతో నకిలీ పెట్టుబడి పథకాలు, కలర్ఫుల్ బ్రోచర్లతో ప్రజలకు వల విసిరింది శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ సంస్థ. ఇక సిఐడి దర్యాప్తులో కీలక ఆధారాలు దొరికాయి. ప్రజాధనంతో సంస్థ నిర్వాహకులు కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించారు. నంద్యాల జిల్లా పరమంచాల గ్రామంలో 51.55 ఎకరాలను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ ఆస్తులపై లావాదేవీలను నిషేధించారు. డిపాజిటర్ల డబ్బు తిరిగి పొందే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.